హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మేము గుడ్లు నెత్తళ్ళు కలిపి కర్రీ చేసుకున్నాము. ఎప్పటినుంచో నాకు నెత్తళ్ళు తినాలని ఉంది. ఎండు నెత్తళ్ళు ఇవి, పచ్చి నెత్తళ్ళు కాదు. ఇక లాస్ట్ టైం పచ్చి నెత్తళ్ళు చూపించాను కదా, ఎండు నెత్తళ్ళు కూడా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. టొమాటో వేసుకొని గ్రేవీ కర్రీలా చేసుకోవచ్చు. నెత్తళ్ళు కూడా ఎక్కువ లేకునే ఉన్నాయి, సో అందుకని చెప్పేసి నేను అందులో గుడ్లు కూడా యాడ్ చేశాను. ముందుగానే మనం నెత్తల్ని ఫ్రై చేసుకోవాలి, మంచిగా క్లీన్ చేసుకొని అవి పక్కన పెట్టుకొని దానిలోనే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అవి కొంచెం వేగిన తర్వాత పసుపు వేసి కొంచెం టొమాటోస్ కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత సాల్ట్ వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు అందులోనే సరిపడా ఉప్పు, కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసాను. మసాలా పేస్ట్ ఏం వేయలేదు. ఈ కర్రీకి మసాలా పేస్ట్ ఏమీ అవసరం లేదు. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.